చీరలమ్మ చీరలు మంచి బనారస్ కంచి పట్టు పట్టు చీరలు. ఆ ఆ చీరలు ఈ చీరలు చేతిను రండమ్మా రండి, త్వరగా త్వరగా తీసుకోండి అమ్మా. మంచి మంచి చీరలమ్మ, మంచి మంచి కలర్స్ అమ్మా, ముట్టుకుంటే అట్లా మెత్తగా ఉంటాయమ్మా. వచ్చి రండి అమ్మా, తీసుకోండి. మంచి కంచి పట్టమ్మా. అంచులు చూడండి అమ్మా, పెద్ద అంచులు ఉన్నాయి, చిన్న అంచులు ఉన్నాయి, గ్యాప్ బార్డర్ ఉన్నాయి. మంచి మంచి కలర్లు అమ్మా, గోల్డ్ చీరలు, పింక్ కలర్ చీరలు, చేయితో వేసినవి, మిషన్ వేసినవి, అన్ని మంచి కలర్స్లో ఉన్నాయమ్మా. చీరలు అంట రాయే రాదా రాయే ఆడిపోదాము. చీరలు వచ్చినాయంట, మంచి మంచి చీరలు వచ్చినాయంటే రాయే. కంచి పట్టు గించి పట్టు అన్ని పట్టులు వచ్చినాయంట. అట్లా అంతరంగా అరుస్తున్నాడంటే షాపోడు ఇంత ఉండల్లా. రాయే రా పోదాము. ఎట్లా గాజులు బేరం కుదరలేదు, ఇట్లా ఈరోజు చీరలన్నా తీసుకుందామంట. ఏమప్పా అన్ని పట్టులు తెచ్చినట్లున్నావు, మెత్తని చీరలు ఏమన్నా తెచ్చినావా? చూడమ్మా, నేను అరిసింది పట్టు చీరలు అని చెప్పి మెత్తని చీరలు ఎక్కడి నుంచి తెచ్చినమ్మా. మామూలు చీరలు ఏం లేవు చూడమ్మా. ఇట్లా గ్రాండ్గా లుక్కులో ఉండేవన్నీ చమ్కీలు గిమ్కీలు, ఫంక్షన్లకి పోయేటివి, పెళ్లి చూపులవి, పెళ్ళివి, అన్ని కార్యాలకి, అన్ని ఫంక్షన్లకి పోయేటివి, కార్యక్రమాలకి, పూజలకి, పురస్కారాలకి, అన్నిటికీ బయటికి పోయేటప్పుడు కట్టుకొచ్చమ్మా. మంచి గ్యాప్ బార్డర్, మంచివి జరీ బార్డరు, పెద్ద బార్డర్ ఉండేవి పట్టు చీరలు, చిన్న బార్డర్ ఉండేవి. నువ్వు కలర్ కాంబినేషన్ చూస్తేనే ఇష్టపడతావు చూడమ్మా. నువ్వు బాగా కలర్ నీకు బాగా కనబడతాయరా. ఏం చీరలు తెచ్చినావప్ప, జిల్లుమంటున్నాయి కళ్ళు. రేటు కూడా అట్లా జిల్లుమంటున్నాయి. లప్పు రేట్లు ఎంత మాత్రం ఉన్నాయి? రేట్లు వచ్చేసి 2000 చూడమ్మా స్టార్టింగ్ రేటు. తీసుకోమ్మా, ఇప్పుడు చీరలు తీసుకో. 2000 అంటే స్టార్టింగ్ రేటు తీసుకో. అప్పో ఇంకా తీసుకునే కన్నా షాప్లో పోయి కొనుక్కునేది మీరు. ఇంకా మంచి మంచిగా తీసి చూపిస్తాడు. నువ్వు బరే ఒక మూట ఎత్తుకుని చూపించేది కాదు. 2000 స్టార్టింగ్ రేట్. 2000 చూసి అమ్మ పో తీసుకోపో. ఇప్పుడు ఎగురుతుంది చీరలు అని ఇప్పుడు తీసుకోపో. నేను ఊరుకున్నా సై. చూడమ్మా, నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా చెప్పు. 2000 మా స్టార్టింగ్ రేట్లు. పట్టు చీరలు అంటే ఏమనుకున్నావు నువ్వు? ఏమని అనుకుంటారు లేప్ప, పట్టు చీరలు కూడా కట్టుకునేవేగా అమ్మాయి పైన. ఊరికే షాల్ వాళ్ళక్క వేసుకొని తిరిగేదేం కాదు కదా. అయినా ఒక 5 నిమిషాలు వేసుకొని పక్కన పెట్టే చీరలకు కూడా ఇంత రేటు పెట్టాలంటే ఎట్లయితుంది? అట్లాంటప్పుడు కొనొద్దండి. మెత్తని చీరలు కొనుక్కొని ఫంక్షన్లకి, దానికి దీనికి అవి వేసుకోండి. మెత్తని చీరలు కాబట్టి ఒక రోజు ఎంత పెట్టుకోమంటే పెట్టుకుంటారు మీరు. సర్లే కానీ నైటీలు ఏం తాలేదా నువ్వు? ఆడికి పోయినా నేను నైటీలు కోలేనా? నైటీలు ఏం తీసుకుంటారమ్మా? మొదట నైటీల వ్యాపారమే పెట్టింటాను నేను. ఆ నైటీలకి వచ్చే కొట్లాట అంతా ఇంత కాదులే. కాటన్ కావాలంటారు, మార్బల్ కావాలంటారు, పైకి ఉండాలంటారు, కిందికి ఉండాలంటారు, జిప్ ఉండాలంటారు, ఒకరు స్టైల్గా ఉండాలంటారు, నెక్లు డీప్ ఉండాలంటారు, ఒకరు పైనకి ఉండాలంటారు, చేతులు చూస్తే ఏమంటారు సాదా ఉండాలంటారు, ఒకరు డిజైన్ కావాలంటారు, లాడీలు కావాలంటారు, లాడీలు వద్దంటారు. అన్ని రకాల లైట్లు నేను ఆడదిద్దనమ్మా. ఇప్పుడు అయ్యలేదమ్మా నాకు. ఈ ఆడపిల్లల వ్యాపారాలు ఉన్నాయి. పోమ్మా, నేను ఆ నైటీలు గిటీలు అమ్మలేదమ్ము. చీరలు కావాలంటే తీసుకోండి, లేకపోతే పక్కోనికి పోతాను అంతే కదా. మీకు గిట్టుబాటు అయితే తీసుకోండి, లేకపోతే లేదు అంతేగాని ఇంకా మీరు వేరే తీసుకురాంటే ఈ ఆడిచి తీసుకురా. అందులో ఉండే వ్యాపారం మనిషి వేరే వ్యాపారం పెట్టుకోమంటే ఎట్లయితుంది అట్లా? నేను ఊరు కూడా తిక్కుమకుందానా తెచ్చిండేటి తీసుకోమంటే మళ్ళీ నైటీలు అంటారు. 2000 అంటే చూడు, 2000 ఏం తీసుకుంటావు? 2000 పెట్టి ఏం పట్టు చీరలు ఏం కథన. బాగున్నాయి చూడక్క కొంచెము. ఇప్పుడన్నా తీసుకోవడానికి కూతు కూసి మళ్ళీ తీయే చూపి అంటావు కదా. ఊరికే చూద్దామని. ఊరికే గీరికే అయితే నాకేమి పని పాటలేక రాలేదమ్మా తల్లి. నా చేత కాదు. తీసుకునేటట్లంటే చెప్పండి. అట్లీస్ట్ ఒక్క చీరైనా తీసుకోవాలా మీరు. తక్కువకి ఎక్కువ చేసి ఇస్తానులేండి. ఒక 200-300 తీసుకోండి. ఎందుకు అట్లా చేస్తారు? ఎట్లా వచ్చిస్తాను కదా ఇంటి దగ్గరికి. మళ్ళీ తీపిచ్చినాక నాకు ఈ చీర వద్దు, నాకు వద్దు, మీరు రేట్ ఎక్కువ చెప్తారంటే నేను తీసేలేదమ్ము, ముందుకు పోతాను. తీయప్ప, గులాబీ రంగు కలర్ తీయప్ప. బాగున్న చీర, బాగా ఎడాలు పేసి పెట్టినావు. ఆ చీర తీ. ఎట్లా అంత డిజైన్ అంతా కనబడుతుంది దాంట్లో. అవునమ్మా, మీకు ఎట్లా వాళ్ళు అడుగుతారని దాన్ని మాత్రం ఎడాలు పేసి పెట్టినాను చూడు. మిగతావన్నీ మడిచే పెట్టాను.
చూడమ్మా చూడు బాగా బ్లౌజ్ గీజ్ అంతా పైన పెట్టించినాను చూడు, చూసుకోండి మసంగా. అబ్బా ఎంత బాగుందో చీర. ఎంత పై చీర? 1500? వ్యాయామం ఇస్తుంది తప్ప నీకు 1500 అంటే 1500, 3500 అది చీర. ఓ నాయన, ఏందప్ప ఇంత రేట్లు చెప్తున్నావు? అబ్బో తండ్రి, నా చీరలే వద్దు అక్క. శాంతక్క నువ్వు తీసుకుంటావంటే తీసుకో, నన్ను మాత్రం పిలిచొద్దక్క. గాజుల షాప్లోని పెద్ద నాకు తలకాయ నొప్పి అయిపోయింది. ఇంకా చీరల విషయానికి వస్తే ఇంత రేట్లు చెప్తే ఎవరమ్మా తీసుకునేది? అయ్యా నీ ఉండే, నువ్వు అడగల్లా వద్దా? ఏం రేటు గిట్టు మాట్లాడాలమ్మా? ఏం చెప్పిన రేటుగా తీసుకుంటామా? ఏమన్నా లేదు కదా, ఒక 1000 రూపాయలు 2000 తగ్గిస్తాడు. అమ్మ తల్లిన్నారా మీరు అక్కడి నుంచి దొరికినారమ్మా. నాకు ఊరికన్నా సొంతలాగా వస్తున్నట్లయితున్నాను. ఎవరన్నా 2000 కానీ 1000 రూపాయలు కానీ తగ్గించేవాడు ఉన్నాడు అసలు? ఎవడున్నాడమ్మా ఈ కాలం? నిన్న 100 రూపాయలు తగ్గిమంటేనే నెత్తి నోరు కొట్టుకునేది అట్లా అయిపోయింది. మీకు చూస్తే 2000 1000 రూపాయలు తగ్గిమంటున్నారా? ఓ నాయనో, మీరు చీరలు కొనేది వద్దు, ఏమొద్దమ్మా తల్లి, నేను పోడిస్తానమ్మా తల్లి ఈ ఓళ్ళ నుంచి. అయ్యా ఎందుకప్ప అట్లా అంటావు? తీసుకుంటాంలే, నువ్వే చెప్తివే. తీసినాక తీసుకోకున్నట్లా పోగొట్టే కోపం తెచ్చుకుంటానని మళ్ళీ ఏం అట్లా మాట అంటావు? ఒక 1000 రూపాయలు తగ్గించుకోలేవా నువ్వు? ఆర్థిక నా కొడుకు తగ్గించుకుంటాడమ్మా. నువ్వు అడిగే మాటలు అవి అసలు. ఏం లాభం వద్దు, సుడుగాడొద్దు, ఇచ్చిన రేటుకే ఇచ్చేటట్లు మాట్లాడతారు మీరు. అయ్యా తగ్గించుకో ఏమైతుందిలే కానీ. అయ్యా తింటి వల్ల బూ పెట్టిస్తాను రా ఇంట్లోకి తప్ప, బూ పెట్టిస్తాను. అయ్యా నీ బువ్వ కాడ నేను అన్ని తినచ్చానండి అమ్మా. మీరు పువ్వు పెట్టేది ఒక 1/4 కేజీ కూడా ఉండదు. ఎంతో ఇంత 2 ముద్దలు అన్నం పెట్టేది 2000 1000 రూపాయలు తగ్గించుకోమంటే ఎట్లయితుంది అట్లా? అయ్యా లేదులే, నువ్వు టీ ఇస్తాను రా, ఇంట్లోకి పోదాం. అయ్యా ఏం అట్లా అంటావు? టీ తాగి బాగా భోజనం చేసుకొని పోదు ఉంటారా? అవునులేనా, ఎంతసేపు అయిందో నువ్వు ఎండలు తిరుక్కుంటూ అమ్ముకుంటున్నావు. ఇంటికి వచ్చి టీ తాగి భోజనం చేసిపోన్నా మసానంగా చీరలు అమ్ముకుంటా పో, నిదానం అవుతావు నువ్వు కూడా. ఏమ్మా మీరు హోటల్ ఏమన్నా పెట్టినారా? అమ్మే వాళ్ళకి వచ్చినట్ల అమ్మే వాళ్ళకి అంటే అమ్మే వాళ్ళు వచ్చినప్పుడల్లా అందరినీ పిలుచుకొని పోయి టీలు కాఫీలు టిఫిన్లు అన్నీ పెట్టి వాళ్ళని శాంతంగా నాకిస్తున్నారా? ఎట్లా మీరు ఇతరంగా చేస్తున్నారా? నాకు ఆ టీ వద్దు, సుడుగాడొద్దు. నేను అమ్ముకుంటా వేరే ఓన్ల కన్నా పోతాను, కానీ మీ దగ్గర మాత్రం అమ్మును నేను చీరలు ఒక్కటి కూడా. పో ఏడకి అమ్ముకుంటూ పోతావు పో, నీకు అసలు చీరలు వ్యాపారమే కాకూడదు. ఓం పాట్ స్వాహ.